వీలునామాని ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అంటారా? ఎస్ అండి. అది తను ప్రాణం వదిలే వరకు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చండి. అది సందర్భం ఎందుకు వస్తుందంటే, ఒక వీలునామా రాసింటాడు అబ్బాయి పేరున, నా ఆస్తి ఈ అబ్బాయికి నా కొడుకు చెందాలని. కొన్ని రోజుల తర్వాత చూస్తామంటే అబ్బాయికి ఆ విషయం తెలిసిపోయింది అనుకోండి, ఆస్తి మొత్తం నాకు రాశాడని. ఆయన పట్టించుకోడు. ఆయనకు బ్రతికుండగానే నరకంగా అనిపిస్తుంటుంది. నా ఆస్తి ఇస్తే నాకు చాలా ఇబ్బంది పడేటట్టు ఉంది, నా తదనంతరం నా ఆస్తులకి వాల్యూ ఉండకుండా పోతుంది, ఒక అనర్హుడి చేతిలోకి నా ఆస్తి పోతుందని అనిపించినప్పుడు ఆయన వేరే పేరు మార్చేసి ఇంకో వీలునామా రాసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రాణంతో ఉన్న వ్యక్తి తన ఆస్తుల మీద ఉన్న ఆప్యాయతని, తర్వాత తనను చూసుకునే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమని అన్నీ బేరీ చేసుకొని ఎప్పుడెప్పుడు దానికి కాలానుగుణంగా మారుస్తూ పోవచ్చు అనమాట. ఎన్నిసార్లైనా మార్చవచ్చు. చివరిసారి రాసినటువంటి వీలునామా ఏదైతుందో అది చట్టం యాక్సెప్ట్ చేస్తుంది.